నా ఆత్మీయ సార్వత్రిక సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రికి మన పట్ల ఉన్న కృప, కరుణా వాత్సల్యతకై ఎంతైనా స్తుతింపబద్దులం. ఈ రోజు దినవాక్యంలోని శ్రేష్టమైన జీవపు మాటలు గమనిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈ వాక్య భాగం ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించవచ్చు. నీకు కీడు కలిగించేదేదైనా సరే నువ్వు దేవునితో ఉన్నట్లయితే, నిన్ను ఆవరించిన వాతావరణం లాగా దేవుడు నిన్ను ఆవరించినట్లయితే, ఆ కీడంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా. అందువల్ల నీకు సంభవించే ప్రతి దాని కోసము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలుని తలపెడతాడు. దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగా, నిత్యము ఆయన మహింపరిచే సాధనాలుగా చేశాడు కదా. మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవెనే కదా. ఒకసారి ఒక అతను గురించి అదే పనిగా కాగితంపై నల్ల చుక్కలు పెడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు చుక్కలు పెడుతూ పోవడం తప్ప అతనేమి చేసినట్లు అనిపించట్లేదు. తర్వాత అతడు కొన్ని గీతలు గీశాడు. ఆ గీతల పైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు. వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటికి రాగం కుదిరింది. అన్ని దీవెనల దాత అయిన దేవుణ్ణి స్తుతించండి, అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి అంటూ స్తుతించగలిగారు. ఇలానే మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు, మచ్చలు చాలానే ఉన్నాయి. అయితే అవి ఎందుకు మనకి దాపరించాయో, దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు. కానీ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయనకు ఇష్టమైన గీతలన్నీ వాటన్నిటిపై రాయనిస్తే, వాటిని విభజించి సరైన చోట సంగీత గుర్తులుగా పెట్టనిస్తే, ఆ నల్ల మచ్చల్లో నుంచే మన జీవితం ఆయన అపురూపమైన సంగీతాన్ని సృష్టిస్తాడు. ఈ ధన్యకరమైన పని చేయకుండా ఆయన్ని అడ్డగించడం ఏమాత్రమూ తగదు. మందస్థాయి సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వినసొంపుగా ఉండదు కదా. సముద్రాలకి, ఇసుక తెన్నెలకి నీడల్ని చిత్రీకరించుకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు కదా. విచారం లేనిదే సంతోషపు సొంపు తెలుస్తుందా? చీకటి లేకుంటే వెలుగు వన్నెలు తెలిసేనా? ఇలాగే చాలా మంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్లు పాలైనందువల్లే ఇప్పుడు అతి శ్రేష్టమైన స్థితిలో ఉండగలిగారు. ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటలు నొక్కినా, తెలుపు మీటలు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది. కానీ ఆర్గానులో సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వీటిని అన్నింటినీ నొక్కాలి కదా. దేవుడు ఈ దినవాక్యమును మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.